ఓట్ల మందుతోటి అయితేనే అరే ఈ బాయికల్ లక్ష్మయ్య ఒకటే తిడతాను పబ్లిక్ ఎందుకే 30 లక్షలు పెట్టినా నన్ను ఓడగొట్టిరు నాకు ఓటేయలేదు 30 లక్షలు పెట్టినా అని ఒకటే తిట్ల పురాణం మొదలు పెట్టిండు ఎవడు గలస్మైన వాడెక్కడ 30 లక్షలు పెట్టిండే వాడు ఈడ్చి కొడితే 3 లక్షలు కూడా వంచలేదాడు వాడు ఏతులకు చెప్పుకుంటుండే అంతేనా మరి వాడిని ఎవడు వంచమని చెప్పు వీళ్ళు అడిగిరా మీకు అధికారం కావాలి వీళ్ళు తిప్పాలి ఎందుకు వంచుడు ఎందుకు తింటుడు చెప్పు మనం అడిగినావా అంతే మనం అడిగినావా ఆ వాడకట్టు రాయల శాఖ వంచవాడు ఈ వాడకట్టు రాయల శాఖ వంచవాడు ఈ ఏం చేద్దాం చెప్పు ఇద్దరు వంచనే పట్టరి అరే పంచుడు పక్కకు పెట్టరా మొన్న రాత్రి వాడు వచ్చిండు పైసలు ఇస్తాను అంటే మా వాళ్ళు ఉండి ఏక పైసలు తీసుకోకొద్దు అన్నారు అన్న వద్దే పైసలు వద్దే నీకు ఓటు ఎత్తాం పోయా అంటే అన్న నువ్వు పైసలు వద్దంటున్నావు అంటే మరి ఓటు అటు కమిటీ అయినవా అని అడుగుతాడు ఓరక్క పైసలు తీసుకుంటే బాధ ఉన్నది తీసుకోకపోతే బాధ ఉన్నది అవునన్నా ఈ లస్మయ్య వంచుడు పక్కన పెట్టే ఆ నారాయణ ఉన్నాడు కదా ఆ నారాయణ వాడు కూడా మా ఇంటికి వచ్చి నీ మందు బాటిలు పైసలు 2 ఇస్తానట నా పెళ్ళానికి తెలుసు కదా నేను ఎట్లా మందు అసలు సంగతి తెలియదు కదా నువ్వు బద్మాష్ ఏ పోవాయి నువ్వు అట్లా అంటే ఇక మందు బాటలు అంటే మందు బాటలు అద్దు అని చెప్పిందట పైసలు తీసుకున్నది అట్నే ఇన్నారా మా నమ్మకూడదు ఆవిడ మందు పైసలు పట్టుకొచ్చి వద్దురా అంటే వద్దా అంటే నువ్వు నాకు ఏదైంది కూడా అరే ఎత్త పోరవైనా లేదు తీసుకో అద్దాన్ని కూడా ఆడ పెట్టిపోయారు వాళ్ళు ఏం చేసిన ఆడోళ్ళకు థమ్సప్ స్ప్రైట్ తాగురా అని చెప్పాడ్రి మళ్ళీ తెల్లారిన తర్వాత ఆదివారం చికెన్ తీసుకొచ్చి కిలో చికెన్ అరే అద్దు అంటే ఏ అండుకోకోరు ఎలా అంటారు అరే ఎంత అన్యాయం ఇది చికెన్ కాదు మాకు మటన్ కూడా పంపారు ఏదైనా సరే గాని ఈ ఎలక్షన్ వచ్చిన 10 రోజుల నుండి అయితే ధూమ్ధామే ఊరిని అవ్వ ఓటర్లు అవ్వుకుంటే షాకు బిల్లు ఆడే పెడతాడు చెట్టుకి తవ్వుకుంటే కళ్ళు ఆడే ఆగిస్తాడు అడ్డంటే కూడా పిలిచి పైసలు ఎత్తుర్రి అయ్యో నీ అవ్వ మళ్ళీ మా ఆడకట్టుకి ఏం తెలుసా మొత్తం ఏడని కోసిన మొత్తం ఏటని కోసి మొత్తం దాదాపు 40-50 మంది ఇక మటను మందు ఇక ఫుల్ ఎంజాయ్ అనుకో అరే ఎందుకు పెడతారా అంటే ఏ తాగురు మామ తాగుతారా అనవాటరి ఏదేమైనా కానీ ఈ మందు ఈ మటన్ కూర తెచ్చిచ్చుడు ఈ కోళ్ళు కోసిచ్చుడు పైసలు వచ్చుడు చూస్తుంటే కనీసం 6 నెలలకు ఏడాదికి ఒక్కసారి ఎలక్షన్లు వచ్చిన మంచిగా అనిపిస్తుంది నువ్వు భలే ఉన్నావు అరే మనం రోజు మందు తాగమని చెప్పు రోజు మన కష్టం మనం తీసుకుంటాం అంతే కానీ వీళ్ళు కావాలని ఇయ్యబడుతుంది ఆయన తిట్టబట్టి ఏం చేద్దామే వాడైతే పొట్టు తిడుతుండట ఏదేమైనా నువ్వు బాగా ధైర్యం చేసినవే ఎప్పుడు ధైర్యం చేసినావు ఇవాళ కింద ధైర్యం చేసిండైతే జబర్దస్త్ పాట ఇస్తున్నాడు అరే మొన్న ఎలక్షన్ లో పంచమన్నా చెప్పిర్రా మా ఇంట్లో కొన్ని పెట్టిర్రు ఎట్లయినా 30% వస్తుంది కదా అందులోకి నీకు అసలు సంగతి అర్థం కాలేదా వాడైనా 60 పైసలు పెట్టి బాటిల్ తెచ్చేటోడు కింది బజార్లు ఇచ్చేటి 4 కమ్మిండు వీధి బజార్లో వచ్చేటి 2 కమ్మిండు అంతే అంతే మనం ముందే అనుకున్నాం కదా 30 చేసుకోవాలి అవుతుంది అంతే ఎలా చెల్ల పుణ్యమా అని తాప 30 వెళ్ళిపోతా సరేగానే ఇవన్నీ కరెక్టే గాని మరి ఓలకేసిన ఓటు వాళ్ళు లచ్చిగానికి చెప్తారు అసలు చెప్పద్దు వాళ్ళు ఏమైనా ఇంటే బాగుపడరా మళ్ళీ ఎవరికి చెప్పద్దు ఎవరికి చెప్పద్దురా అట్లా వాళ్ళు బాగుపడతారు మళ్ళీ అటు ఇప్పుడు ఇటు ఇచ్చిరి అటు ఇచ్చిరి ఇగో అన్న నేనైతే కుల్లా చెప్తున్నా నేనైతే మంచోని చూసి ఓటేసిండే ఊరుకు ఈ ఇద్దరు ఇట్లా ఎవరు మంచి చేస్తారు అరే కొద్దో గొప్ప మంచి చేద్దానే అవ మందు బాటలు ఇట్లా తీసుకున్నావు ఇది తీసుకున్నావు కానీ ఊరికైతే మంచి చేయాలి కదా కానీ ఇద్దరు ఇట్లా కొద్దో గొప్ప ఒక చూసి అయితే ఓడుకు తిన్నాయిగా వాస్తవానికి కూడా బాధ అనిపిస్తుంది ఓసారి ఏం దొరికైనా వీడొచ్చి రాత్రి పైసలు చేతిలో పెట్టే మందు బాటిల్ చేతిలో పెట్టే
పొద్దుగాలు వచ్చి మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ వాడి చేతిలో పెట్టే. తీసుకోకపోతేనేమో ఇందాక అన్నట్టు వీడు ఓటెత్తాడా లేదా అని డౌట్ పడతాడు. ఇద్దరి దగ్గర తీసుకునే వరకల్లా ఎవరికి ఓటేద్దాం మరి? ఇదివరకేమో ఎవడో ఒకటి ఇచ్చేది, ఇచ్చినోడికి వేసేది. ఇప్పుడు అందరిచ్చుడేనా? ఈ అందరిస్తే తీసుకొని ఎవరికి ఓటేద్దామో అర్థం కాక ప్రాణం పోతుంది. ఇప్పుడు తీసుకున్న బాధనే ఉంది, తీసుకోకపోయినా బాధనే ఉంది. కథ గట్ల తయారైంది. నేను కూడా గంత చేసినరా, తీసుకున్నా కానీ మంచిగా ఎవడైతే ఊరికి పని చేస్తాడో వానికి వేసిన. గంతేనే మరి ఏం చేస్తాం. ఇగో తిరుపతిలో నువ్వు విన్నానే, ఎవరికి ఈవిడ మంచోడు పని చేస్తాడని గ్యారెంటీ ఇవ్వాలి, రేపు ఇవ్వలేము. నేను ఆలోచించింది ఏందరికైనా అన్నదల్లా జర అప్పో సప్పో చేసి పైసలు ఖర్చు పెట్టేటోడు ఎవడు, జర బాగా బలిసి ఖర్చు పెట్టేటోడు ఎవడు, ఈ రెండు ఆలోచించింది. ఇక ఎవడైతే పైసలు లేక అప్పు సప్పు చేసిండో వానికి ఇంత ఏదో ముడతీ అన్నట్టుగా సింపతితో ఇంతగా ఆయనకే ఇష్టం. ఇక పేర్లొద్దు, నీకు అర్థమైంది. ఎవరికి వేసినా చెప్పారు మళ్ళీ అంటాడు ఇంత చెప్పినాక కూడా ఇంటికి అర్థం కాలేదేవరా? అరే నీకు ఇంకొక 4 బీర్లు ఉన్నారా ఫ్రిడ్జ్ లో? అది తాగితే అప్పుడు అర్థమవుతుంది ఇంటికి అతను వచ్చేట. అబ్బా ఇవాళ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నా అన్నా. మళ్ళా ఇసుక పడితే మందులో వెళ్ళావో. సందిగాడు బాగానే తిప్పలు పడ్డాడు ఎలక్షన్లా, కానీ వీడు తిరిగిన అభ్యర్థికి అబ్బో వాడు గెలిస్తే వీడు ఆగునా మరి ఇట్లా కూర్చున్నాం అంతో మొత్తం వాందే మరి. అరే ఈ ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిరా, లేపన్నా స్పీకర్ పెడతాగు. సంజు వాళ్ళ ఇద్దరితోటి ఎవరు ఓటు వేసిరో చెప్పించేదాకా అక్కడ నుంచి వెళ్ళకు. ఉంటున్నా తోడు సంజు గారు చూసినావురా, వాడు తోలిండ్రా విన్ని. మనం ఓటోలోకి వేసినామో తెలుసుకోమని తోలిండాడు. వీడు ఎన్ని నకరాలు మన మందే తాగుతాండు. మరి బిడ్డ వడరా మీద సంగతి చెప్తాను. చూడే వాని పెన్లం ఫోన్ చేస్తాండే లాటు వాడు సర్పంచ్ దగ్గర మన ఇరికించుండు. ఇప్పుడు వాని పెన్లం దగ్గర వీని ఇరికాలి. హలో, ఇవో ఇలా 31 మా దోస్తు వాళ్ళతో మందు అవుతాను. అవునే, ఒకసారి చెప్తే అర్థం కాలేదా? మందు అవుతానా అని. మందే తాగుతానా అయితే ఏంది ఇప్పుడు? తాగొద్దా? ఇక 31 తాగకుండా మందు తాగుకుంటూ ఉంటాడా? ఇగో నీకు ఉండబోతే తుండు ఇంటికాడ, లేకపోతే వీకు. ఎవరిని పెరుగుతాను నువ్వు? బరాబర్ తాగుతా. పో ఏడ మొత్తం పో, ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపోరాడు. నేను గిట్లే తాగుతావు, నేను గిట్లే ఉంటావు. మొత్తానికి పని అయిపోయింది. ఏంది శరణన్న, నువ్వు మస్తు ధైర్యవంతుడు. నువ్వు ఎవ పులిలాగా మాట్లాడుతున్నావు వదినతోని. ఉంటే ఉండు పోతే ఓని అని మాట్లాడుతున్నావు. మస్తు ధైర్యవంతుడివే, వదినతో అట్లా మాట్లాడుతున్నావు అంటే. అరే అరే అన్న ఫోన్ లో మాట్లాడింది వదినతోటి కాదురా, నీ తోటే. నువ్వు ఫోన్ లో అమ్మగారింటి బొమ్మన్నది అనవసరంగా నా సంసారానికి పట్ట పెట్టింది కాదే. నేను నీ అది అసలే చెప్తాయి. ఇక ఇప్పుడు ఇంటాదే నీ అవ్వ మీరు లేకపోతే లేకుంటే వీడు
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. చూసిందిగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ కట్టు ఉంటది. గట్టి కొట్టురే.